ఇందులో కూడా మంచి క్యారెక్టర్ అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా. సో ఆ క్యారెక్టర్కి రూపాని ఎన్నుకోవడానికి ఏమన్నా రీజన్ ఉంది? ఒకటి, ఆ అమ్మాయి ఉమామహేశ్వర ఒకరి రూపేస్లో చేసింది నాకు చాలా నచ్చిందండి అమ్మాయి పర్ఫార్మెన్స్. రెండు, అచ్చ తెలుగు అమ్మాయి, అంటే తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలదు. నేను రాసిన డైలాగులు అవలీలగా మాట్లాడిన చాలా కొద్దిమంది తెలుగు యాక్ట్రెసెస్లో అమ్మాయి ఒకటి. రెండు, సాధారణంగా ఇప్పుడు మనకు తెలుగు అందమైన తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారో మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే తెలుగు హీరోయిన్ అనగానే తెల్లగా నార్త్ ఇండియన్ ఫీచర్స్ ఉండేవాళ్ళు వస్తున్నారు, లేకపోతే అప్పుడప్పుడు మలయాళీ హీరోయిన్స్, తమిళ హీరోయిన్స్ వస్తున్నారు. బట్ తెలుగు అమ్మాయిలు, బాగుండే అమ్మాయిలు, మన అమలాపురం అమ్మాయిలు, మన రాజోల అమ్మాయిలు, మన విజయవాడ అమ్మాయిలు ఎలా ఉంటారో మనం మర్చిపోతున్నాం. సో దట్ ఈస్ అనదర్ రీజన్. నాకు పక్కా తెలుగు అమ్మాయి కావాలి. ఈ సినిమాలో అందరు తెలుగు వాళ్ళే నటులు. అవును, దాన్ని ఏదో బలంగా వినిపిస్తున్నారా? మా సినిమాలో అందరు తెలుగు వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పారు. యాక్చువల్లీ కోర్టు కూడా అదే. నాకు చాలా ఆనందం కలిగించిన విషయం కోర్టులో కూడా. ఎందుకంటే ఈ మధ్య తెలుగు సినిమాలో చేస్తున్న కొంతమంది తెలుగు వాళ్ళకు కూడా వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నారు. అంతమంది కూడా జరిగింది, ఇది మనకు కొత్త కాదు. సో అష్టాచమ్మకి అలా జరిగింది, నాకు అమితుమికి అలా జరిగింది. సో నా కామెడీల వరకు నేను తెలుగు వాళ్ళని పెట్టగలుగుతున్నాను. సో రూపాని అందుకుని చేయడం, అండ్ షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్. సో నటన పరంగా కూడా అమ్మాయికి ఉమామహేశ్వర్ వల్ల ఒక ఎక్స్పీరియన్స్ ఉండడము, దానివల్ల కూడా నేను పైగా వీళ్ళిద్దరు జంట బాగుంది అనిపించింది ఫోటోషూట్లో. దర్శిది రూపాది కరెక్ట్గా ఉంది అనిపించింది. సో అందుకని నేను అన్న పాయింట్ చెప్పలేదు మీరు. ఇది మా సినిమాలో అందరూ తెలుగు వాళ్ళే, వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకున్నారని బలంగా నొక్కి చెప్పడానికి రీజన్ ఏంటి? కారణం ఏం లేదండి, అది నేను చాలా ఇంటర్వ్యూలో అంతమంది చెప్పినట్టే అదొక దురదృష్టం కూడా చెప్పుకోవడం. మేము తెలుగు సినిమా తీస్తూ తెలుగు వాళ్ళే అందరు నటులు. ఎందుకంటే చెప్తున్నా కదా, సాధారణంగా ఇన్ ద నేమ్ ఆఫ్ పాన్ ఇండియా ఫిల్మ్స్ మనం ఏం చేస్తున్నామంటే మన భాషకి దూరం అవుతున్నాం, చాలా వరకు అవుతున్నాం. ఇది కొంతకాలం జరుగుతున్న ప్రాసెస్. కర్ణ కఠోరంగా కొన్ని పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు వినబడుతుంది. అది అవసరం లేదు. ఇప్పుడు హిందీ వాళ్ళు, హిందీ నటులందరూ హిందీ చాలా బాగా మాట్లాడతారు, ఉర్దూ బాగా మాట్లాడతారు. మనం తెలుగు ప్రాథమికమైన అవసరం అది, తెలుగు మాట్లాడగలగడం. ముఖ్యంగా కామెడీలో, ఎందుకంటే నా టైప్ ఆఫ్ కామెడీలో డైలాగ్ మీద చాలా ప్లే ఉంటుంది, వర్డ్ ప్లే ఉంటుంది, మాటల విరుపులోనే మీకు హాస్యం. ఇప్పుడు భరణి గారు చేసిన హాస్యం అష్టాచమాలో లాంటిది కానీ, అమితుమిలో కిషోర్ భరణి గారు చేసిన కానీ, అలాంటి తెలుగు భాష మీద పట్టు లేకుండా తత్తమమ్మ అని వాళ్ళు డైలాగులు చెప్తున్నా డబ్బింగ్ చేయించుకుని అది జనరేట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. సో అందుకని చెప్పాల్సి వస్తుంది. కరుణించండి. ఓకే, ట్రైలర్ బాగుంది. ఈవెన్ రెండు పాటలు శాస్త్రి గారు రాశారు. రెండు పాటల్లో కూడా సాహిత్య విలువలు ఉన్నాయి. అవును అవును, మంచి పాటలు. సారంగో అని కానీ, సంచారి అని కానీ. పాటల్లో కూడా కథ చెప్పాలి అనేది మీ, అంటే బేసిక్గా మీరు అనుకున్నది అది ఎలా ఏంటి? ఖచ్చితంగానండి. నేను ముందు నుంచి కూడా నేను పెద్దగా ఏంటంటే కట్టు స్విట్జర్లాండ్, కట్టు ఫారిన్ కంట్రీ చాలా తక్కువ తీశాను. బందిపోట్లోనే చేశాను నేను. ఆ కథకు అలా అనుకున్నాను, కానీ నాకే అనిపించిన తర్వాత కరెక్ట్ కాదని. ఎప్పుడు నేను ఆ ఒక సినిమా తప్ప మిగతా అన్ని సినిమాల్లోనూ నాకు కథాగమనం ఉండాలి పాటలు. సారంగా ఒక చాలా క్రూషియల్ ప్లేస్లో వస్తుంది సినిమాలో. సంచారి కూడా క్రూషియల్ ప్లేస్, రెండు కథ చెప్పేవే. సో అది కథ చెప్తున్నాం కాబట్టి సాహితీ విలువలు లేకుండా కథ మీద ఫోకస్ చేయడం కాకుండా, ఆ పాట ఇండిపెండెంట్గా ఓ 10 ఏళ్ల తర్వాత విన్నా కూడా మంచి పాట కింద వినబడాలి, సాహిత్యపరంగా సంగీతపరంగా. సో అది నేను ముందర నుంచి నాకున్న ఒక చాదస్తం అనండి, కొంచెం పట్టుపట్టే విషయం అదొకటి. సో సాహిత్యం పైగా అంత కష్టపడి మనం రాయించుకున్న సాహిత్యం వినబడాలి, స్పష్టంగా వినబడాలి, భాష బాగుండాలి. అందుకని ఆ విధంగా ఈ 4 పాటలు ఉంటాయి సినిమాలో. దానిలో ఒకటి మేము రిలీజ్ తర్వాతే పెట్టగలం, ఎందుకంటే కథకు సంబంధించిన ప్రధాన అంశం పాటలో ఉంది. కాబట్టి ముందర రిలీజ్ చేయలేకపోవచ్చు ఆ పాట మేము. ఇంకొక ప్రమోషనల్ సాంగ్ ఒకటి త్వరలో వస్తుంది. సో 4 పాటలు. వివేక్ సాగర్ మళ్ళీ చాలా బాగా చేశాడు మ్యూజిక్. సో రామ్ జోగి గారు కూడా చాలా బాగా రాశారు పాటలు. 4 పాటలు ఆయనే. సో అందుకని నాకు సాహిత్య సంగీత పరంగా కూడా ఈ సినిమా చాలా సంతృప్తినిచ్చిన సినిమా అని చెప్తాను ఈ మధ్య కాలంలో నేను చేసిన వాటిలో.